28th రోజు బక్రీద్ ఉంది. సో బక్రీద్కి చాలా మంది ఒక 6 నెలలు సంవత్సరం నుంచి మేకల్ని గొర్రెలని పెంచుకొని ఇప్పుడు అమ్ముకొని ఒక లాభం మీద పొందామని వచ్చేవాళ్ళు మా వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సపోర్టివ్గా ఉండాలని ఇప్పుడే సంఘం తరఫున నాకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిండు. ఏంటంటే ప్రతిసారి వాళ్ళు అమ్ముకోవడానికి వచ్చిన క్రమంలో వాళ్ళపైన అంటే దొంగతనాలు కావచ్చు, లేకపోతే వాళ్ళకి తీసుకొచ్చిన గొర్రెలని మేకల్ని దొంగతనం చేయడం, ఇలాంటి చాలా ఇబ్బందుల పాలవుతున్నాం. సో వాటికి ఒక సెక్యూరిటీ కల్పించండి అని వాళ్ళు నన్ను కోరడం జరిగింది. డెఫినెట్గా మీ అందరికీ సెక్యూరిటీ కల్పించే విధంగా ఏసీపీ గారితోనే మీ ముందే మాట్లాడాను. ఆయనతో వాళ్ళ సైడ్ నుంచి పోలీస్ ప్రొటెక్షన్ అనేది 100% ఉంటుంది. అదే కాకుండా అక్కడ లోకల్గా ఉన్న అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో కమిషనర్ గారితో మాట్లాడతాను. మనకి అంటే కాపర్లు ఎవరైతే అమ్ముకోవడానికి వచ్చినో వాళ్ళందరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే విధంగా ముందుకు తీసుకెళ్లాలని నేను అందరినీ వాళ్ళని కూడా ఇన్స్ట్రక్ట్ చేస్తాను. సో మీ అందరినీ కోరేది ఒకటే, అంటే మన వెనకబడ్డ జాతులు ఇంకా కూడా వెనకబడే ఉన్నాయి. సో దయచేసి వెనకబడి ఉండకుండా ఇప్పటికైనా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. చాలా మంది మేధావులు ఉన్నారు, ఆర్థికంగా బలపడ్డ వాళ్ళు ఉన్నారు, రాజకీయంగా ఇంకా ముందుకు రాలే కాబట్టి ఆర్థికంగా ఉన్న వాళ్ళు మేధావులు ముందుకు వస్తే డెఫినెట్గా రాబోయే కాలంలో అసెంబ్లీలో మన వాళ్ళంటూ ఒక 10 మంది ఉంటే మనకు కూడా ఒక ప్రాముఖ్యత కలుగుతుంది. కాబట్టి మీ అందరి సహకారంతో మనలాంటి అంటే నేను నువ్వు అనుకోకుండా ఎవరైతే దానికి క్యాపబుల్ పర్సన్స్ ఉండో, నిజంగా ఎవరైతే అర్హులు ఉండో, వాళ్ళ ఆర్థికంగా బలంగా లేకపోయినా మనం ముందుకు తీసుకొచ్చి వాళ్ళని చట్టసభలకు పంపిస్తే మనకంటూ ఒక నాయకత్వం బలపరుస్తుంది. తో మళ్ళా వడ్డిచ్చోడు మనవాడు ఉంటే ఖచ్చితంగా ఎక్కడ కూర్చున్న బంతిలో ఏడ కూర్చున్నా అన్నం పెడతారంట. సో మన వాళ్ళు చట్టసభలో ఉండి మంత్రివర్గంలో మన వాళ్ళు ఉంటే 100% మన వర్గానికి న్యాయం జరుగుతుంది. సో అందరూ కుర్మ సంఘం తరఫున వచ్చిన పెద్దలందరినీ ఒకటే కోరుకుంటున్నా. ప్యానెల్ 2 ఓకే, కుర్మ సంఘం ప్యానెల్ 2 కావచ్చు, అంతా కుర్వ సంఘం కంప్లీట్ గా స్పెషల్లీ తమ్ముడు చెప్తున్నట్టు ప్యానెల్ 2కి సంబంధించిన నాయకులు ఇక్కడికి వచ్చిండు. మిమ్మల్ని కోరేది ఒకటే, ఎవరు నిలబడ్డా ఎక్కడ నిలబడ్డా మన సపోర్ట్ కుర్వ సంఘంకి చేస్తున్న అనే విధంగా ముందుకెళ్ళాలి. సో మీ అందరి సహకారం ఉంటుందని ఆశిస్తున్నాను. డెఫినెట్ గా నా వంతు ప్రయత్నం మన సంఘానికి కావచ్చు, మన వెనుకబడ్డ జాతులకు కావచ్చు, ఎంత చేయాలనో ఏం చేయాలో నేను చేయడానికి నేను రెడీగా ఉన్నా. సో మీ సలహాలు 100% ఎనీ టైం మీరు వచ్చి నాకు ఇక్కడ వచ్చే సలహాలు ఇచ్చినా దాని ప్రకారంగా ముందుకెళ్దాం. మీకు ఎంత సాయం చేయగలను నేను నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. థ్యాంక్ యూ.